తెలంగాణలో మందు రేట్లు పెరిగినాయి. ఇప్పుడు దీని గురించి ఏమని చెప్తావు? మందు రేట్లు పెరిగినాయి అంటే ఎందుకంటే బీదలను నెత్తురు తాగేస్తురు. కేసీఆర్ ఉన్నప్పుడేమో బీదలకు పెట్టిండు. ఇప్పుడు ఈయన వచ్చిండు. ఈయన ఏమి రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మొత్తం బర్బాద్ చేస్తుండు. ఎందుకంటే అప్పుడు మాకు కళ్యాణ లక్ష్మి ఉండే, మళ్ళా మాకు మంచి చెడుకు అన్నిటికి ఉంటుండే. ఇప్పుడు మా ఇంటి దగ్గర కూడా ద్రోహం చేసిరు. ఏం చేసిరంటే పాత రోడ్డు ఉంది, ఆ పాత రోడ్డు తవ్వి రోడ్ వేయాలి, అది కూడా ద్రోహం చేసి దాని మీదకెళ్ళి రోడ్ వేసిండు. నా ఇల్లు నాశనమైంది. మళ్ళా నేను కష్టం చేసుకొని పోయి తాగాలన్నా బాధ అవుతుంది. ఎందుకు వచ్చినప్పటి నుంచి 2 సార్లు ధరలు పెంచిండు. మళ్ళీ మమ్మల్ని బతకనిస్తాడా, సావనిస్తాడా, లేకపోతే మా జీవితాలు ఖరాబ్ చేస్తుండు. ఆయనకి ఏమన్నా న్యాయం అవుతుందా? ఒక్క గరీబులకు సాయం చేస్తలేడు, ఒక బీదలను చూస్తలేడు. మళ్ళీ ఇంకొకటి మందిని ముంచడానికి ఫస్ట్ ఉండు ఆయన. మమ్మల్నేమో మొత్తం ఆగం చేసి మన నెత్తురు పీడ్స్గా తింటుండు. కాబట్టి ఆయన గురించి మీరు ఏదైనా పట్టించుకొని మాకు న్యాయం చేసి మా మందుది ఇది రేట్లు తగ్గిస్తే మాకు నిమ్మలం ఉంటుంది. మేము గరీబులం బతకగలుగుతాం. మేము తాగేది ఏదో చిన్నగా, ఆ తాగుడు కూడా బానిస అయిపోయినట్టు అయిపోయింది, పైసలు కూడా బానిస అయిపోయింది. ఈయన మొత్తం దోసుక తింటాడు. ఏం పని చేశాను? నేను టిఫిన్ సెంటర్ మీద పని చేస్తాను సార్. అంటే ఇప్పుడు పని చేసుకుంటావు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, రాత్రి పోయి చిన్నగా తాగుతావా? పొద్దున్న నుంచి పని చేసుకుంటా 12 గంటలకు ఒకసారి తాగుతా, మళ్ళీ 1 గంటకు ఒకసారి తాగుతా, రాత్రి లేచినాక మళ్ళీ ఒకసారి తాగుతా. నేను చేసిన కూలి అంతా దానికే పోతుంది. నా పిల్లలు నేను చదువుకోవాలా? ఈయనకేమన్నా న్యాయం అవుతుందా? మాకేమన్నా ఇచ్చేటోడా, చేసేటోడా? కేసీఆర్ ఉన్నా అని మాకు సాయం చేసిండు. నా ఇద్దరు బిడ్డల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. మళ్ళా రేవంత్ రెడ్డి ఏమి ఇస్తుండో తెలియదు, ఎవరికి ఇస్తుండో తెలియదు. ఎంత అన్యాయం అంటే అంత అన్యాయం ఈయన చేస్తుండు. మళ్ళీ మొన్ననేమో పాకిస్తాన్ వాళ్ళని మా మీదికి పంపిండు, మళ్ళీ ఆగం చేసిండు. ఇప్పుడు మళ్ళీ ఏం తెలియనట్టే ఆయన ఉంటుండు. ఆయన మోడైతే మోడీతోని జర న్యాయం చేస్తుండు ఆయన. ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్ ఇంట్లో ఉన్నది, అందులో ఉన్నది. కానీ ఆయన ఇప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ లేకుండే. ఈ కాంగ్రెస్కి ఒకటి, బీజేపీకి ఒకటి క్యాస్ట్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్ ఒప్పుకుంటుంది దాన్ని. కానీ ఏంటంటే ఎవరిని ఎట్లా చూడాలి, బీదోన్ని ఏం చూడాలి, గరీబోని, మంచోన్ని, చెట్టోన్ని అనేది అందరిని ఒక దగ్గరనే మడత పెడితే మేము ఎడిగిపోవాలి, ఎవరు చెప్పుకోవాలి మా బాధ? మేము చేసిన కష్టము తాగుడికే పోతుంది. మళ్ళీ ఇంకొకటి మా భార్య పిల్లలను చూడాలన్నా బాధ అనిపిస్తుంది. వాళ్ళు కూడా రోజు బాధపడుతున్నారు. ఆయన రోజుకి ఇంత తెచ్చుకున్నట్టు నువ్వు ఎక్కువ తెచ్చుకుంటున్నావు ఏంటంటే ఏం చేయాలని అమ్మ, ఆ మందు కూడా మాగుతలేదు, ఇవాళ తయారవుతుంది, రేపు అమ్ముతుంది. అప్పుడు ఆయన ఉన్నప్పుడేమో 1 నెల రోజులు అయినా కానీ మందుకు మాకు ఇబ్బంది ఉండకపోతుండే, అది లేట్ వస్తుండే మందు, అది తాగినా కూడా ఆరోగ్యంగా ఉంటుండే. ఇప్పుడు అట్లా కాదు, ఇవాళ తయారవుతుంది, రేపు వస్తుంది, పైసలు నిండుతున్నాయి, జేబులు కుప్పలు నింపుకొని పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మా గరీబులను జర చూడండి అంతే. మాకు కావాల్సింది మా గరీబ్తనం, మాకు కింద పడేకుర్రి, కొద్దిగా లేపుర్రి. మన ఇంటిది ఇల్లు గురించి అని అప్లై చేసిన, ఎలక్షన్ టైంలో ఆయన 10 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు ఈయనకు పెట్టి ఇప్పుడు వచ్చిన 3 నెలల్లో పెట్టిన, ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అవుతుంది ఆయన వచ్చి? అప్పటి నుంచి మాకు బాధనే ఉంది. ఆ పైసలు, ఆ ఇల్లు కూలిపోయి ఉన్నది. నేను కిరాయి ఇంట్లో బతున్నా, సొంత ఇల్లు పెట్టుకొని, అమ్మ నాయన లేరు. నేను 5 పిల్లలను చదవాలి, ఇల్లు చూసుకోవాలి, మళ్ళీ తాగాలి, తినాలన్నా ఎంత బాధ అవుతుందో మీకు తెలియాలి. మా జాగాలో మీకు ఉంటే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మా జాగాలో మీరు లేరు కదా, ఏసీలో కూర్చుండ్రు, మంచిగా రాజు లెక్క పెట్టలు నింపుకుంటుర్రు. మాకేమో గరీబ్ వాళ్ళం, ఏం చేద్దాం? మమ్మల్ని పొడుస్తుర్రు, ఆడ నింపుతుర్రు, మమ్మల్ని పీరుస్తుండ్రు, ఆడ నింపుతుర్రు. అంతే ఉన్న మాట నాయన, మాకు న్యాయం చెయ్యి.